హాయ్ అండి. వెల్కమ్ టు విన్ను గార్డెన్. ఈరోజు మన గార్డెన్‌లో చిన్న హార్వెస్ట్ అయితే ఉందండి. హార్వెస్ట్ చేసే ముందు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హార్వెస్ట్ చేసే ముందు మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి అయితే మన తోటనంతా చూద్దామండి. ఇదిగోండి వంగ చెట్టు పూత వచ్చిందండి. ఇదిగో మిర్చి అయితే వచ్చినాయండి. ఇదిగోండి మిర్చి కాస్తున్నాయండి. ఓకేనండి, మిర్చి వచ్చిందండి. పాలకూర సుక్కకూర ఇలా వచ్చిందండి. రాధా మేడం గారండి కామెంట్స్లో పెట్టారు, మీ గార్డెన్ చాలా బాగుందని. థ్యాంక్ యూ అండి. కొత్తగా గార్డెనింగ్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే అన్నీ కొద్దిగా చేద్దామని ఒకేసారి ఎక్కువ అమౌంట్ పెట్టి చేస్తే మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా, చెట్లు పెద్దగా డెవలప్మెంట్ లేకపోయినా బాధగా అనిపిస్తుంది కదండి. అందుకని ఫస్ట్ అయితే నేను ఇండోర్ ప్లాంట్స్ పెంచానండి బాల్కనీలో. తర్వాత ఫ్లవర్స్ ప్లాంట్లు అండి, అందులో సక్సెస్ అయ్యానండి. అలాగే కూరగాయల మొక్కలు కూడా పెడదామని చిన్న గార్డెనింగ్ అయితే చేసుకున్నానండి. మేడం గారు పెట్టారండి, చాలా బాగుందని. మీ గార్డెనింగ్ చాలా థ్యాంక్స్ అండి. ఇలా కలుపు మొక్కలు తీసేసుకోవాలండి చిన్నగా ఉన్నప్పుడే, పెద్దగా అయ్యాక రావండి. ఇదిగోండి మందారం, బుట్ట చామంతి చేస్తానన్నా కదండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇలా వచ్చిందండి. చామంతి చెట్లు చాలా హెల్తీగా ఉన్నాయండి. రాధా గారు చాలా థ్యాంక్స్ అండి, మా గార్డెనింగ్ని చాలా బాగుందన్నారు. పుదీనానండి, రెడ్ గులాబీ చూడండి ఎలా పూసాయో. అసలు ఎంత బాగా పూసాయి, చెట్టు నిండా పూలే ఉన్నాయండి. ఇదిగోండి చాలా చక్కగా పూసాయండి. ఆరెంజ్ ఫ్లవర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు మిల్లీ మేకర్ పౌడర్ వేసాం కదండి మొన్న, దానికి అసలు ఎంత చక్కగా వచ్చాయండి. ఇదిగోండి నూరు వరహాలు కూడా చాలా బాగా వచ్చాయండి. ఫ్లవరింగ్ చూడండి, అసలు చూడండి రోజు ఫ్లవర్స్. వైట్ మందారం. ఈరోజు నేను ఈ చెట్లకి వాటర్ అండి, మనం బీట్రూట్ రైస్ కడిగిన వాటర్, కూరగాయలు ఇవన్నీ వేసానండి ఈ రైస్ వాటర్లో. ఇదిగోనండి కూరగాయలు ఇవన్నీ వేసేసి 3 డేస్ ఉంచానండి. 3 డేస్ ఉంచాక వాటర్ అయితే ఇలా డైల్యూట్ చేస్తున్నాను. చాలండి, ఎక్కువ 3-4 డేస్ ఇంకా ఉంచాను కదండి. ఎక్కువ అయితే చెట్లు వడిలిపోతాయండి. ఈ మాత్రం అయితే ఇవి వాటర్ ఇస్తున్నానండి. సాయంత్రం వాటర్ ఇచ్చుకుంటూ మీతో మాట్లాడదామని. ఇదిగోండి ఈ తొక్కలు అయితే ఇక్కడ వేసానండి నేను, వాటర్లో వచ్చిన తొక్కలు ఇవన్నీ రైస్ వాటర్లో వేసాం కదండి. కూరగాయలు అవి తొక్కలు, అవి ఫ్రూట్స్ తొక్కలు ఇవన్నీ ఇందులో అయితే వేసానండి. ఇవ్వండి వంగ చెట్టుకి కొద్దిగా ఇచ్చుకుంటానండి వాటరు, మళ్ళీ కిందికి వెళ్ళిపోయి వేస్ట్ అవుతాయి కదండి. ఇదిగోండి బెండ చెట్లు చూడండి, కింద ఇప్పుడే వస్తుందండి. ఇదిగోండి ఇలా బెండ చెట్లు అయితే చాలా హెల్తీగా ఉన్నాయండి. అసలు బెండ చెట్టు ఫ్లవర్స్ చెట్లకి ఇచ్చుకుందామండి. ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ చూడండి ఎట్లా పూసాయో. అసలు
మనం వచ్చే వాటర్కి ఇదిగోండి ఎంత చక్కగా పూసాయో రోజు ఫ్లవర్స్. ఆరెంజ్ ఫ్లవర్ అండి, దీనికి ఇస్తున్నానండి. కొద్దిగా వాటర్ కొద్దిగా ఇచ్చుకోవాలండి. అయితే ఇచ్చుకున్నామండి. ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేద్దామండి. మొక్కలకు అన్నిటికీ వాటరింగ్ ఇస్తే వీడియో లెంత్ అవుద్దండి. ఇవి టమాటా చెట్లు, టమాటాలు ఈ సైజు అయితే వచ్చినాయండి టమాటోస్. బీరకాయలు మనం హార్వెస్ట్ చేద్దామండి. ఇదిగోండి బీరకాయ. బీరకాయలు ఇవైతే ఈరోజు మనం హార్వెస్ట్ చేసిన బీరకాయలు ఇవేనండి. ఇవి చిన్న బీరాలండి, గుత్తి బీరలు అంటారు. ఇవి హార్వెస్ట్ చేయకపోతే ముదిరిపోతున్నాయండి. చిన్నగా ఉన్నప్పుడే ముదిరిపోతున్నాయి, అందువల్ల హార్వెస్ట్ చేశానండి. ఈరోజు మన తోటలో మందారం పూసిందండి, చూపిస్తాను. ఇదిగోండి, వీటికైతే ఇంకా వాటరింగ్ అయితే చేయలేదండి, వాటరింగ్ చేద్దాం. ఇది చూడండి, ఇక్కడ పిండి నల్లి ఇలా తీసేసాను. కొద్దిగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలండి, లేకపోతే చెట్టు అంతా స్ప్రెడ్ అవుద్ది. ఎల్లో ఆకులు తీసేసాను, ఎల్లో ఆకులు ఇలా తీసేయాలండి, లేకపోతే బలమంతా పోతుందండి. ఇవన్నీ ఎల్లో చామంతేనండి. ఇవన్నీ బుట్ట చామంతి అని చెప్పాను అదే కదండి. ఇవన్నీ ఎల్లో చామంతి. ఇవి మొన్న తీసుకున్న చామంతులండి. ఎన్ని ఆకుమచ్చ వస్తుందండి. దీనికైతే పుల్లటి మజ్జిగ స్ప్రే చేయాలి, బట్ వీడియోస్ తీసే వాళ్ళు ఎవరు లేరండి. అందువల్ల గుత్తి గులాబీ ఎల్లో మొక్క, బటన్ రోజ్ అండి ఇది. దోసకాయ హార్వెస్ట్ చేద్దాం అనుకున్నానండి, బట్ కొంచెం సైజ్ అయితే పెరగాలండి, అందుకని దీన్ని హార్వెస్ట్ చేయట్లేదండి. ఓకేనండి, హార్వెస్ట్ చేయడం చూపిద్దామనేసి వీడియో తీశాను. బాయ్ అండి.